హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అప్పమ్మలో తాళి కట్టిన కళ్యాణ్ ఇదంతా ఎలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా కనకం, ధాన్యలక్ష్మి, కావ్య అందరూ కూడా కళ్యాణ్ ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఇంకా రాజ్కి కోపం వచ్చి ఒకసారిగా కళ్యాణ మండపం దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఉన్న తాళం తీసుకొని వస్తూ ఉంటాడు. అది చూసి తాళం తీసుకొస్తున్నాడు రాజ్ అని అందరూ అయితే అలా చూస్తూ ఉండిపోతారు. ఇంకా రాజ్ తాళి తీసుకొచ్చి మీ అందరూ ఎన్ని ప్రశ్నలు అడుగుతున్నారు కదా, ఆ ప్రశ్నలకు సమాధానం ఇప్పుడు దొరుకుతుంది. కళ్యాణ్ వల్ల ఈ పెళ్లి ఆగిపోయింది అంటున్నారు కదా, ఇప్పుడు కళ్యాణ్ నీ కూతుర్ని పెళ్లి చేసుకుంటారు. కళ్యాణ్ అప్పుని ప్రేమిస్తున్నాడు. అప్పు కూడా కళ్యాణ్ చాలా ప్రేమిస్తుంది. కళ్యాణ్ మనసులో పెట్టుకుని వేరే వాళ్ళతో తలలా కట్టించుకుంటుంది. ఈ విషయం ఎవరికి తెలియకపోయినా నాకు మాత్రం బాగా తెలుసు. రాజన్న మాటలకు కావ్య కనకం ఇద్దరు షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటారు. ఇంకా ధన్యలక్ష్మి అయితే ఏం మాట్లాడో తెలియక అలాగే చూస్తూ ఉంటుంది. ఇంకా రాజ్ కట్రా తాళి, ఇక్కడ ఎవరు అడ్డం వస్తారో నేను చూస్తాను, ఎవరు నన్ను దాటి వెళ్ళాలి అని రాజ్ అయితే తాళి కళ్యాణ్కి ఇస్తూ ఉంటాడు. రాజ్ ఏం చేస్తున్నావు నువ్వు అని ధన్యలక్ష్మి అయితే అడుగుతుంటుంది. ఆగిపోయిన నువ్వు, నేను కరెక్ట్ చేస్తున్నాను, నాకు అంతా తెలిసి చేస్తున్నాను అని రాజ్ అయితే అంటూ ఉంటాడు. రాజ్ మాటలకు కళ్యాణ్కి చాలా ధైర్యం వస్తుంది. రాజ్ దగ్గర నుంచి తాళి తీసుకుని అప్పమెల్ల కట్టబోతూ ఉంటాడు. అరే కళ్యాణ్ అని ధన్యలక్ష్మి అంటుంది. నువ్వు ఆగిపోయిన ఏం మాట్లాడకు అని రాజ్ అంటాడు. ఇంకా రాజ్ మాటకు ధనలక్ష్మి ఏం చేయలేక అలాగే ఉండిపోతుంది. కళ్యాణ్ అప్పమెల్ల తాళి కడతాడు. అది చూసి కావ్య, కనకం, ధాన్యలక్ష్మి అందరూ కూడా షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటారు. అప్పు కూడా షాక్ అయిపోయి కళ్యాణ్ అలాగే చూస్తూ ఉంటుంది. చూసాక ఫ్రెండ్స్ మరి ఏం జరగబోతుందో, ఇలాంటి జెన్యూన్ అండ్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.